పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ మాట. మొన్న ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారండి లైవ్లోని, ఏదన్నా వంట కర్రీస్ అవి వీడియోలు పెట్టొచ్చు కదా మేడం, మినీ వ్లాగ్స్ కింద పెట్టొచ్చు కదా, లాంగ్ వీడియోస్ ఏంటి షార్ట్ వీడియోస్ కూడా పెట్టండి అనేసి అడిగారు. వాళ్ళ గురించి నేను చేస్తున్నానండి. నేను ఎప్పుడూ చేద్దాం అనుకుంటాను, టైం కుదరక నేను చేయలేదు. పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ ఎలా చేసుకోవాలంటే, ముందు రొయ్యల్ని నీట్గా బాగు చేసుకుని కడుక్కుని ఆయిల్లో వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక మామిడికాయ తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. వేపుకున్నాక మనం ఒక మామిడికాయ ఉంది కదండి, దాని లేయర్ల కింద కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని రొయ్యలు కూడా అందులో వేసి వేపాలండి. బాగా దోరగా వేపుకోవాలన్నమాట మసాలా పట్టిన దాకానే. మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్నాయి, అప్పుడు రొయ్యల్లో వేసేసుకోవాలి మామిడికాయ ముక్కలను కూడా. మామిడికాయ ముక్కలు వేసేసుకుని కొంచెం సాల్ట్ కూడా జల్లుకుని వేపుకోవాలండి. పులప కదా, పులపకి ఉప్పు కూడా వేసుకుని వేపుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట మామిడికాయ ముక్కలు. 2 కలిపేసుకున్నాక బాగా వేగాక కొంచెం కారం కూడా వేసుకోవాలన్నమాట. తగినంత కారం వేసుకొని 2 నిమిషాలు వేపుకొని దానికి సరిపడినంత వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ వాటర్ కూడా పోసుకొని పని ఉండదు, ఎక్కువ మసాలాలు కూడా పని ఉండదు. ఈ కూరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేస్తే సరిపోతుంది. అలా వాటర్ పోసుకున్నాక మూత పెట్టుకుని మెల్లిగా మగ్గనిచ్చుకోవాలి. కూర దగ్గరికి వచ్చాక ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో చూసుకుని దింపేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి కర్రీ. చాలా అయితే చాలా బాగుంటుంది. ఈ రోజు వండుకున్నది రేపటికి బాగుంటుందండి, అప్పటికప్పుడు బాగోదు అన్నమాట. పులపది లాగితేనే రొయ్యలు టేస్ట్ అనేది వస్తుంది. అందరూ వేడివేడిగా తింటారు, వేడిగా కన్నా ఇది చల్లగా తింటేనే బాగుంటుంది. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి.